హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపిఠాపురం అమ్మాయి. ఇదైతే మార్నింగ్ అండి, 5:30 అవుతుంది టైం అయితేనే. ఇక్కడ ఆ పక్కనే టెంపుల్ ఉంటుంది కాబట్టి పిచ్చుకల సౌండ్, అలానే ఆ టెంపుల్ అంటే మార్నింగ్ నుంచి గుడికి వెళ్ళడం స్టార్ట్ అయిపోతారు అనమాట. లేడీసే కాదు, జెంట్స్ వెళ్తా అది వాళ్ళ వాళ్ళ వ్యాపారాలకి వెళ్తూ ఉంటారు కదా, అప్పుడు దర్శనం చేసుకుంటారు అనమాట. అలా సౌండ్స్ అయితే మా ఫ్రైడే సాటర్డే ఎవ్రీడే ఉంటది. తర్వాత అయితే ఇంకా ఆ వర్క్ లోకి వచ్చేస్తే ఇంకా నైటే పప్పు నానబెట్టేసాను. మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత గ్రైండ్ చేసేసుకుందాము. ఆ ఎందుకంటే ఇంకా క్లీనింగ్ పనులు చేసుకుంటాను కదా, ఇంకా ఆఫ్టర్నూన్ అలా అయితే ఇంకా చేయలేను అనమాట. మార్నింగే గ్రైండ్ చేసి పక్కన పెట్టేశాను అనుకోండి, క్లీనింగ్ పనులు స్టార్ట్ చేద్దాం అనేసి. అసలు ఫ్రెష్ అయిన తర్వాత కొత్త గిన్నె ఓపెన్ చేద్దాము అంటే ఫస్ట్ పాలు ఏవైనా కాద్దాము, కాఫీ పెట్టుకుందామని అనుకున్నాను. తర్వాత ఇంకా నేను పాచిమొహంతో ఏం పెడతాననేసి అలా 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 లేట్ అయిపోయింది క్లీనింగ్ చేస్తూ కూడాను. సో ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి తర్వాత ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పప్పు అది గ్రైండ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా కాఫీ పెట్టుకున్నాను అనమాట. పాలు అయితే పెట్టేసుకొని, ఇదేమో పెద్ద గిన్నె తొందరగా పొంగట్లేదు అనమాట. అడుగు మందం బాగానే ఉండింది. సో అడుగు మందం ఉంటేనే మనకి మాడకుండా ఉంటది. కాకపోతే కింద మసి అయిపోతుంది అనమాట, ఈ స్టవ్ ప్రాబ్లమ్. సో ఇది ఎప్పటిదో స్టవ్ తెచ్చుకున్నాను కదా అమ్మది, చాలా సార్లు చెప్పాను. ఇదేమో మసి పట్టేస్తా ఉంది ఎప్పటికప్పుడు, 1 month ఒకసారి దీనికి డబ్బులు ఖర్చు పెడతానే ఉన్నాను కానీ ఇది సెట్ అవ్వట్లేదు. నార్మల్ గా మళ్ళీ ఆ మసి పడతా ఉంది. ఆ స్టవ్ బర్నర్లు కూడా చిన్నగా వస్తాయి అనమాట, తొందరగా వంట కంప్లీట్ అవ్వదు వీటితో. చూద్దాం, టైం రావాలి. ఇంకా తర్వాత అయితే ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంక పప్పు అది గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడేమో కొన్ని గిన్నెలు అయితే బయట వేసాను. ఈ రోజు మా వాడు చిన్నోడు వెళ్ళలేదన్నమాట స్కూల్, నిన్నేమో పెద్దోడు. సో అంటే వాడికి ఏదో పని ఉంది. ఇంకా గిన్నెలు కొన్ని అయితే ఆరబెట్టాను, ఇంకా కొన్ని 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 చేస్తున్నాను. అన్ని ఒకేసారి తెచ్చేసాను అనుకోండి కన్ఫ్యూజ్ చిరాకు వస్తుంది అనమాట. కొన్ని అక్క పంపించిన పెసరపప్పు, అలాగే కొన్ని ఉన్నాయి, అవి ప్లేట్లో వేసాను. మరీ ఎక్కువ ఈ మంత్ ఇంకా గ్రాసరీస్ ఏమి తెలియదు కాబట్టి, సో ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఏం లేకపోతే అవి తెచ్చుకుంటాను తర్వాత. ఇప్పుడు ఇవి కొన్ని మాత్రం కడుగుతున్నాను. సో నాకు ఎడిటింగ్ ఇది వరకు 2 hours పట్టేసింది. ఇప్పుడు టైం 11:30 అయిపోతుంది అనమాట. అలా 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 అయిపోతుంది టైం అయితే. వింటర్ సీజన్ లో పరిగెడతా ఉంది, నేనేమో ఫాస్ట్ గా చేయలేకపోతున్నాను అనమాట. ఇంకా ఇవి ఎప్పటితో 10 months బ్యాక్ ఈ పిండి, పూరి పిండి కొనిచ్చిందమ్మ స్టార్టింగ్ లోని. ఇంకా అప్పటి నుంచి ఈ పిండి మాత్రం అన్ని వాడేసాను కానీ ఈ పిండి వాడలేదు. ఇంకా పురుగులు పట్టేసాయి అనమాట. ఒకసారి 2 సార్లు మేడ మీద వేసాను కానీ ఆమె నాకు నచ్చలేదు. నేను ఎక్కువ పూరి చెయ్యను, ఇంకా అందుకని పూరి పిండి వేస్ట్ అయింది. మిగతా ఏమీ అంత లేదు కానీ తర్వాత ఒక 2 షెల్ఫ్లు తీసేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అనమాట. నిన్న మిద్ది ఎక్కడం దిగడం వల్ల నాకు మోకాళ్ళు పట్టేసి ఫీవర్ వచ్చేసింది. ఇంకా నేను టాబ్లెట్లు అవి వేసుకుని ఈరోజు పని చేస్తున్నాను. ఒక్క రోజుకి అలా అయిపోయాను. ఇది వరకు బాగానే చేసేదాన్ని కానీ ఇప్పుడు అంత ఫాస్ట్ గా చేయలేకపోతున్నాను, అదేంటో తెలియదు. మోకాళ్ళు అయి నొప్పులు వస్తున్నాయి అనమాట. ఇంకా పిండి ఆ జాలీలో వేసేటప్పుడు అలా కన్నాలు పడతా ఉందనమాట. దాన్ని వాటర్ వేసి ఆడుతున్నాను కాసేపు. కొంచెం పిండి ఎక్కువ ఉంది, అది ఇంకా పురుగు పట్టేసింది. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా అప్పుడప్పుడు వాడి తోమయ్యే, కాకపోతే అన్ని తోమాలి. ఇంకా పండగ కదా, డీప్ క్లీనింగ్ లా ఉంటది, మనం అన్ని కూడా క్లీన్ చేసుకుంటాము. ఇంకా స్టూళ్ళు, కుర్చీలు, ఇంకా అంతా ఎవ్రీథింగ్ అన్ని కడగడం అనమాట. మనం మిగతా ఫెస్టివల్స్ లో ఏంటి, జస్ట్ అలా షెల్ఫ్లు తుడిసేసి పెట్టేసుకుంటాం. కాకపోతే ఈ ఒక్క సంక్రాంతికి మాత్రం డీప్ క్లీనింగ్ చేసుకుంటాం. అప్పుడే మనకి మంచిగా పండగ ఫెస్టివల్ వైబ్స్ అనేది వస్తాయి. సో ఇంకా న్యూ ఇయర్ తర్వాత నుంచి ఇంకా ఎక్కువ ఉంటాయి క్లీనింగ్స్. ప్రస్తుతానికైతే మెల్లిమెల్లిగా న్యూ ఇయర్ కి కిచెన్ ఒక్కటి కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అన్నీ కాదు, ఓన్లీ కిచెన్ మాత్రం కంప్లీట్ చేస్తాను. సో అన్ని ఒకసారి చేశాను అనుకోండి, డస్ట్ పట్టేసి జలుబు, ముక్కు కారిపోతా ఉందనమాట. ఈరోజు గాలి ఎక్కువ వేస్తుంది కూడా, ప్రతిదీ పడిపోతున్నాయి. ఏ డబ్బాలు పెట్టిన కింద నుంచి అలా పరిగెడతా ఉన్నాయి.
ఇంకా క్లీన్ నాకు అప్పటికే ఆకలి వేస్తుంది, 12:30 అంతా అయిపోయింది టైము. నాకు ఆకలి వేస్తుంది అనమాట. ఇవన్నీ క్లీన్ చేసేసి తిందాము. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఏమో సర్దుకోవడానికి సరిపోతుంది. మనం ఆఫ్టర్నూన్ వరకుని ఏదైనా క్లీన్ చేసుకోవడం. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత ఏంటంటే తుడుచుకుని పెట్టుకోవడానికి ఈవినింగ్ వరకు సరిపోతుంది. ఈవినింగ్ వరకు కడగడం అంటే మనకి ఏం అవ్వదు, ఎందుకంటే అంత ఎండ ఉండదు కాబట్టి ఆరవు కదా. అందుకోసం అయితే ఆఫ్టర్నూన్ వరకు మాత్రమే క్లీన్ చేసుకుంటాను. సో ఇది ఇంకా మా వాళ్ళు ఏదన్నా తుడమన్నా తుడరు. నేను కొంచెం మా పెద్దోడు తుడుస్తాడుగా, తుడిచేడుకుని అందుకని తొందరగా అవే. వీడైతే అసలు ఏం చేయడు అనమాట. సో నేను కూడా ఇంకా వీటితో అరలేక ఇంకా చెప్పను, నాకు డబల్ వర్క్ అవుతుంది. నాకేంటో కానీ కిచెన్ లో ఎక్కువ వస్తువులు వాడాలని నాకు అస్సలు అనిపించదు. హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. అంటే దేవుడి బొమ్మలు, ఇంకా బుద్ధుడి బొమ్మలు, ఇలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ అంటే నాకు ఎందుకో పిచ్చి ఫస్ట్ నుంచి. అంటే నాకు ఈ బాక్సులు డబ్బాలు అంటే చిరాకు. కాకపోతే కిరాణా వేయడానికి ఇవే కదా ఇంపార్టెంట్. ఎంతవరకు పెట్టుకోవాలో అంతవరకునే పెట్టుకుంటాను. ఎప్పుడు ఎవరి బాక్స్ ఉన్నా సరే వెంటనే పంపించేస్తాను అనమాట. అలానే నా బాక్స్ ఎక్కడైనా ఉన్నా సరే వెంటనే పంపించేయమని అడుగుతాను అమ్మనైనా సరే. మాక్సిమం నా ఏమి ఉండవు, పంపించేయమని అడుగుతాను. వాళ్ళదేమి ఉంచను అస్సలు. ఎక్స్ట్రా పీస్ పెట్టడానికే చిరాకు కబోర్డులోని. అవేమో కింద మీద పడతా ఉంటాయి అనమాట. ఇంకా ఇంకంది మొత్తం అన్ని అయితే తుడిచేసుకున్నాను. ఇవి తొడడానికి చాలా టైం పట్టింది, 1 అవర్ పట్టింది అనమాట. ఇంకా మెల్లిగా ఒక 2 గంటలు 2 అవర్స్ అలా ఆరితే తడి అనేది ఉండదు. ఇంకా తినేసి సర్దుకునేటప్పటికి ఈవినింగ్ అయిపోతుంది అంతే. గాలికైతే ఇది నేను కుండీ మార్చిన తర్వాత తులసి మొక్క మొత్తం నిద్రపోయింది, కనిపిస్తుంది కదా. వేరే మొక్క ఏదైనా వేయాలి, చూడాలి. ఇంక ఇప్పుడైతే మొత్తం అన్ని ఇంకా లంచ్కి వచ్చేసి పప్పు పులుసు పెట్టాను అనమాట. పప్పు పులుసు పెట్టాను, పప్పు టమాటా చేయలేదు. ఇంకా ఈ మధ్య అన్ని కర్రీల్లోకి పప్పు టమాటానే చేస్తున్నాను. ఇంకా వేడివేడిగా అప్పడాలు వేయించుకొని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ అనమాట. నేనైతే పెరుగు కూడా వేసుకున్నాను, ఎందుకో స్టమక్ పెయిన్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇంకా అందుకోసం ఫ్రిడ్జ్ లో పెరిగే కొంచెం వేడి వాటర్ వేసుకుని ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా సర్దాలి. ఇంకెక్కడ ఉన్నాయి, పిచ్చగా ఉందన్నమాట ఇల్లంతా. నేను ఇంక మార్నింగ్ బెడ్రూమ్ కూడా క్లీన్ చేసి తుడవలేదు. మొత్తం నిన్న కూడా అంతే. ఇంక ఈవినింగ్ టైంలోనే అన్ని తుడుచుకొని వస్తున్నాను అనమాట. మోప్ పెట్టడం అయితే న్యూ ఇయర్ కే పెడతాను. ఈ లోపు అన్ని చిన్నగా అన్ని కంప్లీట్ చేసుకొని తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనేసి ఒక 5 మినిట్స్ అలాగా మొబైల్ చూసుకుంటూ ఉన్నాను. ఈ లోపు అయితే అనుకోకుండా సడన్ గా సర్ప్రైజ్ అనమాట ఇది. అంటే చేసాము, కాకపోతే వస్తుందా రాదా అన్న కన్ఫ్యూజ్ లో నేను మా హారు ఉన్నాం అనమాట. వస్తుందో రాదో. 2024 అయితే ఒక గుడ్ ఏదైనా జరిగిందంటే ఇది ఒక్కటే. ఈ 10 months లో అయితే 2 స్టవ్లు మారినాయి. ఒకటేమో బ్రేక్ అయిపోయింది, ఇంకోటేమో అమ్మదే యూజ్ చేస్తున్నాము. అదేమో మసి పట్టి మంత్లీ దానికి డబ్బులు ఖర్చు పెట్టడమే సరిపోతుంది. సో ఇది అనుకోకుండా వచ్చింది అనమాట. ఇంకా పిల్లలతో ఓపెన్ చేస్తున్నాను. నాకు ఇంకా వాళ్ళ కన్నా ఇంకేముండదు, ఫస్ట్ ఏదైనా వాళ్ళే ఓపెన్ చేయాలన్నమాట. నాకు ఏదైనా సరే ఇంకా పెద్దోడితో కానీ చిన్నోడితో కానీ వీళ్ళిద్దరితోని ఓపెన్ చేస్తాను. వాళ్ళకి ఏం తెలియదు అనమాట. వాళ్ళకేంటి వాళ్ళ డాడీకైనా సరే చెప్తే అలా చేస్తారు, కానీ అంత తెలీదు. ఇంకా అలా చెప్తా ఉంటే వీడికి కొంచెం బద్ధకం ఎక్కువ అనమాట మా చిన్నోడికి. అందుకే ఏదో చెప్తున్నా కొంచెం లేజీగా చేస్తాడు. కొంచెం గట్టిగా చెప్తే పర్ఫెక్ట్ గా చేస్తాడు అనమాట. ఇంకా మొత్తం వాడితో పెట్టించేసి బొట్లు అవేను. సో నేను పెట్టకూడదు అనేసి ఇంకా వాడితో పెట్టించేసాను. ఇంకా వాడితోనే పాలు అవి పెట్టించేసి సో ఫస్ట్ కాఫీ పెట్టుకుని తాగేద్దామని అనుకున్నాను. అప్పటికే 5 అయిపోతుంది. నాకు తలనొప్పి వస్తుంది. వాడేమో స్నానం చేసి రావడానికి లేట్ అయిపోయింది. ఇంకా వాడు కాఫీ కాదు సేమియా పెట్టమంటే ఇంకా సేమియా కాసాను. సో ఓపెన్ చేయడం చూసారా ఇలా ఉంటదని. ఇంకా స్టవ్ మీద ముందు పాలే పెడదామని అనుకున్నాను. ఇది మార్నింగ్ యూజ్ చేస్తానులేండి. ఇదేమో ఇంత పెద్ద గిన్నె పెడితే అందులో కొన్ని పాలు వేస్తే ఎక్కడ పొంగుతాయి. మా వాడు పొంగించమని, అవేమో పొంగట్లేదురా. పెద్ద గిన్నె పెట్టేసి నాకు ఐడియా లేదు పొంగించాలనేసి, జస్ట్ పాలు కాసుకుని తాగేద్దామని అనుకున్నాను. కానీ తర్వాత అయితే ఇంక సేమియా పెట్టమంటే పక్కన అయితే సేమియాకి వేయిస్తున్నాను వేరే గిన్నె పెట్టి.
ఇంకా దాన్ని కొంచెం నెయ్యి వేసుకొని సేమియా వేయించుకుని బెల్లంతో చేయమన్నాడు. నాకు కూడా బెల్లంతోనే ఎక్కువ ఇష్టం అనమాట. సేమియా బెల్లంతో చేస్తే చాలా టేస్ట్ వస్తుంది పంచదార కన్నాను. ఇంకా వాళ్ళకి కూడా పంచదార కన్నా బెల్లమే వాళ్ళకి కూడా హెల్త్కి మంచిది అనేసి ఇంకొంచెమే చేస్తున్నాను అనమాట. నైట్ మళ్ళీ దోశలు వేద్దాము, చట్నీకి వేయించుకుంటాను. చట్నీ కూడా చేయాలి. ఇంకా అందరం టిఫినే కాబట్టి మార్నింగ్ అయితే దోశ బ్యాటర్ అరేంజ్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇంక 2-3 డేస్ అయితే ఇంక టిఫిన్ కి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో నేను టిఫిన్ కి ముందు అన్ని రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు నైట్ టైం గమ్ముని కర్రీ నచ్చకపోతే దోశ వేసుకోవడానికి ఉంటది అనేసి దోశ బ్యాటర్ పెట్టుకుంటాను అనమాట. ఇంక పాలేమో పైకి పొంగట్లేదు. నేను కొన్ని పాలు వేసాను, మా వాడు ఉంచమంటున్నాడు, వద్దు ఆఫ్ చేసేయమంటున్నాను. ఎందుకంటే అవి పైకి పొంగినట్టు ఉంటాయి కానీ మరిగిపోయి అంటుకుపోతే ఒకేసారి, అందుకోసం. సో ఈ గిన్నె కొత్తది రావడం వల్ల ఈ స్టవ్ కూడా వచ్చిందనమాట. సో 2025లో అయినా సరే పిల్లలకి మొహారికి అంతా కూడా మంచిగా ఉండాలి. వాళ్ళు హ్యాపీగా మంచిగా ఉన్నారనుకోండి, నేను కూడా హ్యాపీ. సో ఆటోమేటిక్గా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి అయినా సరే పాజిటివ్గా ఉండి మంచిగా కష్టపడి మేము మంచిగా సెటిల్ అవ్వాలి. అదే వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉండాలి, వాళ్ళు చదువుకుని. 2025 అయితే మంచిగా పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నా అందరికీ కూడా. సో 2024లో చాలా బ్యాడ్ మెమరీస్ అనమాట. ఇది ఒక్కటే గుడ్ మెమరీ. అండ్ కాకపోతే నెగిటివ్ లో కూడా పాజిటివ్ నేర్చుకున్నాను. చాలా అంటే చాలా నేర్చుకున్నాను అనమాట. సో అది కూడా మనకి యూజ్ అవుతుంది. 2025లో అటువంటి మిస్టేక్లు ఏమి చేయకుండా మంచిగా పాజిటివ్ గా వెళ్ళాలి. సో ఎటువంటి నెగిటివ్ థాట్స్ పెట్టుకోకుండా మన లైఫ్ లీడ్ అయిపోవాలన్నమాట. ఫస్ట్ అయితే అవన్నీ దేవుడి దగ్గర పెట్టేమన్నాను, వాడికి కూడా పెట్టిచ్చేసాను. నేను కొంచెం తిన్నాను. స్వీట్ ఎక్కువ నాకు తినాలని అనిపించదు, ఎక్కువ స్వీట్ తినను నేను. సో వాడికి పెట్టిచ్చేసాను. కాలిపోతుంది. ఇది మనకి ఎప్పుడైనా వేడిది పెట్టకూడదు అనమాట గ్లాస్ మీద. సో వాళ్ళ గ్యాస్, సో ఈ గ్లాస్ స్టవ్కి ఏంటంటే గ్లాస్ కి వారంటీ ఉండదు, అదొకటే ప్రాబ్లం. సో సేమియా పెట్టేశాను. ఇంకా నేను కూడా తినేసి ఇంక ఈవినింగ్ పని చేసుకోవడం. ఇవాళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.